Everyone, welcome back to my channel. ఈ వీడియోలో నార్మల్ ఫామ్ హ్యావ్ టు రెడ్యూస్ ద మ్యాట్రిక్స్ టు నార్మల్ ఫామ్ అండ్ ఆల్సో ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో ఈ మ్యాట్రిక్స్ని నార్మల్ ఫామ్ లాగా రెడ్యూస్ చేసి దాని ద్వారా ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అనేది ఎలా కనుక్కోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, అది ఏం తీసుకున్నాను, 2 3 - 2 5 1 3 - 1 2 0 4 4 - 5 6 - 5 7. ఇది మ్యాట్రిక్స్ 3/5 మ్యాట్రిక్స్, ఎందుకంటే 3 rows 5 columns కాబట్టి. సో నార్మల్ ఫామ్ అనేది రెడ్యూస్ చేయడానికి ఎలా అంటే, ఏదైతే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉంటాయంటే 2 - 1 6 ఇవి 3 1 ఉండాలి. సో మిగతావి ఇది ఇంకా ఏవైతే ఇవన్నీ ఉన్నాయో అదన్నీ జీరోస్ అయిపోవాలి. ఇదంతా జీరోస్ అయిపోవాలి. ఈ ఎలిమెంట్స్ ఒక్కటే నార్మల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉండాలి, మిగతావన్నీ జీరోస్ ఉండాలి. అప్పుడు నార్మల్ ఫామ్ లాగా రెడ్యూస్ అయినట్టు. సో ఫస్ట్ ఏంటి, మనం రో ఆపరేషన్స్ యూజ్ చేయాలి. దీనికి రో అండ్ కాలమ్ ఆపరేషన్స్ రెండు యూజ్ చేయాలి, ఎందుకంటే మనకి అన్ని జీరోస్ కావాలంటే కాలమ్ ఆపరేషన్స్ కూడా కంపల్సరీ యూజ్ చేయాలి కాబట్టి. సో ఫస్ట్ ఏంటి ఇక్కడ ఇప్పుడు రో ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది యూజ్ చేస్తాం. దానికి ఫస్ట్ ఏంటి, R2కి అండ్ R3కి. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 3 2s are 6, 2 3s are 6, 4 1s are 4, 2 2s are 4 కదా. సో 2R2 మైనస్ ఇక్కడ ఎంత ఇంటూ 3 కదా, 3R1. సో నెక్స్ట్ అది R3 యాజ్ ఇట్ ఈస్ రాయాలి, మైనస్ 2R1. సో ఇలా వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి, ఎందుకంటే మనం రో ఆపరేషన్స్ అనేది ఓన్లీ R2కి R3కి పర్ఫామ్ చేసినాం కాబట్టి. సో 2 3 - 2 5 1. సో ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, సో రో 2 ఇస్ 2R2 - 3R1 కదా. సో 2R2 అంటే 3 2s are 6 - 6 0, ఇక్కడ 0 అయిపోతుంది, ఇది కూడా 0 అయిపోతుంది మనకి. నెక్స్ట్ ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో 2R2 అంటే -2 minus 3 3s are 9 -9, సో -11 వస్తుంది. సో -11. నెక్స్ట్ సో 2 2s are 4, minus into minus plus 3 2s are 6, 4 plus 6 is 10. నెక్స్ట్ సి, సో ఇక్కడ అయిపోయింది కదా. నెక్స్ట్ 0 0 -15, 5 3s are 15 కదా. సో -15. నెక్స్ట్ సో 2R2, 4 2s are 8, -3 1s are 3, సో 8 - 3 is 5. సో ఇప్పుడు R2 వచ్చేసింది కదా, R3 వాల్యూస్. R3 అంటే ఇది R3 - 2R1 కదా. సో ఇక్కడ -5 - 3 2s are 6 ఎంత అవుతుంది, -11. సో నెక్స్ట్ చూడండి, R3 6, minus into minus plus 2 2s are 4, 6 plus 4 10. నెక్స్ట్ -5 - 10 ఎంత, -15. సో నెక్స్ట్ ఏంటి మనకి 7, తర్వాత 7 - 2 ఎంత, 5. సో ఇప్పుడు మ్యాట్రిక్స్ అనేది ఇలా వచ్చింది. సో ఇప్పుడు మనం మళ్ళీ రో ఆపరేషన్స్ యూజ్ చేయాలి రో 3కి యూజింగ్ R2. సో ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే R3 - R2 0 అయిపోతుంది, ఎందుకంటే -11 -11 ప్లస్ అవుతుంది కదా. సో R3 - R2. సో ఇప్పుడు ఏమవుతుంది, మ్యాట్రిక్స్ ఫస్ట్ అండ్ సెకండ్ రో యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి కదా. 2 3 -2 5 1. నెక్స్ట్ 0 -11 10 -15 5. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి, 0 కదా. సో R3 - R2, 11 - 11 0, 10 - 10 0, 15 - 15 0, 5 - 5 0. సో ఇప్పుడు మనకి ఏంటి, ఇక్కడ ఆల్రెడీ రో అంతా 0 వచ్చేసింది.
సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, అప్పర్ ట్రయాంగిల్ ఇది జీరోస్ ఉండాలి, ఓన్లీ ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ 1 ఉండాలి, మిగతా అన్ని రెస్ట్ ఆఫ్ అన్ని జీరోస్ ఉండాలి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ రో ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినాం. ఇప్పుడు ఏంటంటే మనం కాలమ్ ఆపరేషన్స్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 కాలమ్స్ కదా. మనం కాలమ్ 1 యూజ్ చేసి అన్నిటికీ కనుక్కోవాలి. సో C2 టెన్స్ టు, సో 3 2s are 6 కదా, 2 3s are 6 అంటే 2C2 మైనస్ 3C1. సో నెక్స్ట్ ఏంటి? C3 కదా. సో కాలమ్ ఈజీ కదా, C3 మైనస్ C1. సో మైనస్ కాదు ప్లస్, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మైనస్ ఉంది కాబట్టి. సో C4 టెన్స్ టు, సో 2 5s are 10, 5 2s are 10. సో 2C3 మైనస్ 5C1. సో నెక్స్ట్ C5 ఏమవుతుంది? C5 అంటే 2C5 మైనస్ C1. సో ఇప్పుడు మొత్తం మ్యాట్రిక్స్ అనేది ఇలా రాసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఫస్ట్ కాలమ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. అది ఏంటిది? 2 0 0. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను C2 కదా, 2C2 మైనస్ 3C1 అని చెప్పిన కదా. సో 3 6 మైనస్ 6 ఏమవుతుంది? 0 అయిపోతుంది. సో 0 ఇక్కడ. నెక్స్ట్ సో ఇక్కడ ఇది ఇప్పుడు కాలమ్ కదా. సో 2C2 కదా, 2C2 అంటే మైనస్ 22 మైనస్ 0 ఏమవుతుంది? మైనస్ 22 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇది కూడా 0 కదా, 0 మైనస్ 0 ఏమవుతుంది? 0 అయిపోతుంది. నెక్స్ట్ C3 తీసుకుందాం. సో C3 ఏంటి? 0 10, ఎందుకంటే 10 మైనస్ 0 కదా, మళ్ళీ 0. సో ఇక్కడ ఫోర్త్ ఏంటిది? ఇక్కడ 0 అయిపోతుంది కదా. నెక్స్ట్ మైనస్ 15 కదా. సో C3 కదా, మనం C3 ఆల్రెడీ మనం చేసేసాం, ఇప్పుడు C4 కదా. సో మైనస్ 15, ఇదేంటిది? మైనస్ 30, మైనస్ 15 2s మైనస్ 30 మైనస్ 5C1. 5C1 ఏంటిది? 0. అప్పుడేమవుతుంది? మైనస్ 30 అవుతుంది. నెక్స్ట్ అయితే 0 అయిపోతుంది. ఇది 0. సో ఇక్కడ ఫిఫ్త్ కాలమ్ కూడా 0 అయిపోతుంది కదా, ఇక్కడ రాసేసుకుందాం క్లియర్గా. తర్వాత ఏమైనా అవుతుంది ఇక్కడ? సో 5 2s are 10, 10 మైనస్ C1 ఏంటి? 10. తర్వాత ఏమవుతుంది? ఇక్కడ 0 కదా, 0 మైనస్ 0 ఏమవుతుంది? 0 అయిపోతుంది. సో మ్యాట్రిక్స్ అనేది నీట్గా ఇక్కడ రాసేసుకుందాం మొత్తం. సో మ్యాట్రిక్స్ అనేది ఏముందంటే ఇక్కడికి చూడండి, రో ఆపరేషన్ 2 0s. సో 2 4 0s, 2 3 4. ఓకే. నెక్స్ట్ 0 మైనస్ 12, 10 మైనస్ 30 10, 0 మైనస్ 22, 10 మైనస్ 30 10, మైనస్ 30 10. సో నెక్స్ట్ కాలమ్ అంటే 0 0 0 0. సో ఈ రోజు అన్నీ 0 0 0 0 0. సో ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ వాల్యూస్ అనేది పెద్దగా ఉన్నాయి.
సో మనకి చేయడానికి రాదు. సో మనం ఏం చేద్దామంటే రెడ్యూస్ చేసుకుందాం. C1 tends to C1/2, column 2 tends to column 2 by -22, column 3 tends to column 3 by 10, column 4 tends to column 4 by -30, column 5 tends to column 5 by 10. సో ఇప్పుడు మళ్ళీ మ్యాట్రిక్స్ అనేది ఆల్రెడీ 1 కదా, 0 0 0 0, నెక్స్ట్ 0 -1 1 -1 1, నెక్స్ట్ 0 0 0 0 0. సో ఇప్పుడు రెడ్యూస్ అయిపోయింది కదా నార్మల్గా, ఇప్పుడు ఈజీగా మనం చేయొచ్చు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇది రెండు నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో అన్ని జీరోస్ ఉండాలి. ఇప్పుడు మనం C2 యూజ్ చేసి దీనికి కాలమ్ ఆపరేషన్స్ యూజ్ చేద్దాం. సో C2 టెన్స్ టు C3, కాలమ్ 3 కదా. సో 1 minus, so column 3 plus column 2. C4 is column 4 minus column 2, and C5 is column 5 minus column 2. So then matrix reduced to 1 0 0. is actually first second column as it is రాసుకోవాలి మనం అంతే ఇక్కడ. సో -1 0 కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే 1 - 1 0, ఇక్కడ 0 యాజ్ ఇట్ ఈస్ ఉంది. మళ్ళీ -1 0 0 0 0. సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అన్ని జీరోస్గా రెడ్యూస్ అయిపోయినాయి కదా. సో ఈ మ్యాట్రిక్స్ అనేది నార్మల్ ఫామ్గా రెడ్యూస్ అయిపోయింది కదా. సో ఇట్ ఈస్ రెడ్యూస్డ్ టు నార్మల్ ఫామ్. సో హాఫ్ వర్క్ అయిపోయింది. సో దీని తర్వాత మనకి ఏమి ఇచ్చాడు, ఆఫ్టర్ రెడ్యూసింగ్ విత్ టు నార్మల్ ఫామ్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్. వాట్ ఈజ్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ యాక్చువల్లీ? number of non-zero rows in a matrix is rank of matrix. So when we clearly observe, number of non-zeros are 1 2, there are 2 number of non-zero rows, అంటే 2 non-zero rows ఉన్నాయి. So number of non-zero rows equals to 2. So rank of matrix is equals to 2. సో ఇది నార్మల్ ఫామ్గా రెడ్యూస్ చేసి ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ కనుక్కోవడానికి ప్రాసెస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అలానే నోటిఫికేషన్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి. ఎలా అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.